హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి సరికొత్త స్కార్పియో ఎన్లో న్యూ Z8 సెలెక్ట్ వేరియంట్ అయితే లాంచ్ అయింది కదా, అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. సో మహీంద్రా వాళ్ళ నుంచి స్కార్పియో ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2002లో జరిగింది, ఫస్ట్ జనరేషన్. అండ్ రీసెంట్గానే సెకండ్ జనరేషన్ 2022లో జూన్లో ఎన్ బ్యాచింగ్తో స్కార్పియో ఎన్ పేరుతో లాంచ్ అయింది. ఇప్పుడు ఇది సెకండ్ జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్ న్యూ వేరియంట్. సో నాట్ ఓన్లీ ఇండియా సేల్స్తో పాటు అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్ కూడా 2023 నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి స్కార్పియో ఎన్. సో స్కార్పియో ఎన్ అనేది ఫిబ్రవరి 2024 వరకు 10,000 యూనిట్స్ అనేది సేల్స్ మైల్ స్టోన్ రీచ్ అయింది ఫైనలీ. సో స్కార్పియో ఎన్లో ఇప్పటివరకు 6 వేరియంట్స్ మాత్రమే అవైలబిలిటీగా ఉండే. ప్రజెంట్ ఇప్పుడు 7th వేరియంట్ న్యూగా Z8 సెలెక్ట్ వేరియంట్ అయితే లాంచ్ అయింది. సో స్కార్పియో ఎన్కి మాత్రం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సిన్స్ ఆఫీషియల్ లాంచ్ అయినప్పటి నుంచి. స్కార్పియో ఎన్ గురించి క్రేజ్ చెప్పాలి అంటే రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్ అనేవి జరిగాయి. 1 lakh యూనిట్స్ అనేవి జస్ట్ ఓపెనింగ్ రిజర్వేషన్లోనే 30 secondsలో బుక్ అయ్యి అంటే అర్థం చేసుకుని దీని క్రేజ్ ఎలా ఉండేను. ఈ సరికొత్త Z8 సెలెక్ట్ వేరియంట్ యొక్క పొజిషనింగ్ అనేది స్లాట్ చూసుకుంటే మనకు Z8 అబోవ్గా ఉంటుంది అండ్ Z6 బిలోగా మధ్యలో అయితే ఉంటుంది సెలెక్ట్ వేరియంట్ అనేది. కాకపోతే డిసప్పాయింటింగ్లీ ఇందులో 4-wheel drive ఆప్షన్ అనేది లేదు మీకు. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే Z8 కంటే కూడా 1,11,000 నుంచి 1,65,000 రూపాయలు తక్కువగా ఉంది. అండ్ Z6 కంటే కూడా 69,000 నుంచి 1,38,000 వరకు అయితే ప్రైస్ ఎక్కువగా ఉంది. సో ఈ Z8 సెలెక్ట్ వేరియంట్ అనేది పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అన్నిట్లో ఆప్షన్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా స్కార్పియో ఎన్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే మహారాష్ట్ర ప్లాంట్, చెక్కన్ ప్లాంట్లో జరుగుతుంది. ఇంకా ఈ Z8 సెలెక్ట్ వేరియంట్ యొక్క రియల్ ప్రైసెస్ తెలుసుకోవాలనుకుంటే మనకు డీజిల్ అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 17,99,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి, ఆటోమేటిక్ అయితే 18,48,000 కానీ ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది. అదే పెట్రోల్ తీసుకుంటే మీకు 16,99,000 నుంచి మాన్యువల్ స్టార్ట్ అయ్యి 18,49,000 కానీ ఎక్స్షోరూమ్ ఆటోమేటిక్ టాప్ అండ్ ఎండ్ అవుతుంది. సో ఈ మొత్తం Z8 సెలెక్ట్ వేరియంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్క్లూజివ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్ ఏదైతే ఉందో, ఏదైతే రీసెంట్గా మనం XV700లో కూడా చూసామో అదే కలర్ ఇప్పుడు ఎక్స్టీరియర్ న్యూ బ్లాక్ కలర్ అనేది Z8 సెలెక్ట్ స్కార్పియో ఎన్కి అనేది వస్తుంది. సో ఇది రెగ్యులర్ బ్లాక్ కలర్తో కంపేర్ చేస్తే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ షైనింగ్ అనేది ఇస్తుంది. సో ప్రజెంట్ అయితే స్కార్పియో ఎన్తో పాటు స్కార్పియో క్లాసిక్ సేల్స్ అనేవి కూడా రెండు కూడా మహీంద్రా షోరూమ్లోనే జరుగుతున్నాయి. మహీంద్రా వెహికల్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సో ఇందులో ఉన్న బాడీ ఆన్ ఫ్రేమింగే. సో ఇప్పటి వరకు చూసుకుంటే అయితే మనకు బొలేరోలో కానీ, థార్లో కానీ, మెరాజ్లో కానీ అండ్ క్లాసిక్ అండ్ స్కార్పియో అనేవి ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ అనేది చూస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ దీని యొక్క ఇంజన్స్ చూసుకుంటే మనకు 2 లీటర్ టర్బో పెట్రోల్ వస్తుంది స్కార్పియో ఎన్లో అండ్ 2.2 లీటర్ టర్బో డీజిల్ అనేది ఆప్షన్ ఉంది. సో ఫ్రెండ్స్, చూసినా కదా మరి మార్కెట్లో ఏ ఒక్క చిన్న అప్డేట్ ఆఫ్ న్యూ వేరియంట్, న్యూ కలర్, న్యూ కాస్మెటిక్ చేంజెస్ అండ్ న్యూ ఎడిషన్స్ కానివ్వండి, న్యూ కార్, బైక్స్ లాంచెస్, లగ్జరీ సెగ్మెంట్ వరకు కూడా మన ఛానల్ ఇప్పుడు టాప్ లిస్ట్ ఆఫ్ రికమెండేషన్స్లో యూట్యూబ్లో చూపిస్తుందంటే దానికి కారణం ఒకే ఒకటి, మన ఛానల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ ఆటోమొబైల్ సంబంధించి తెలుగులో ఎస్పెషల్గా ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తుంది బైకర్స్ బాయ్ తెలుగు ఎప్పుడు కూడా. సో మీలో కొత్త వేర్డ్స్ అని విజిట్ చేసిన మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి ఛానల్ మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఏదైనా లాంచ్ ఉన్నప్పుడు 10 ఛానల్స్లో మీరు వెతకాల్సిన అవసరం లేదు. ఒక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తుంది. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ జస్ట్ నేను 2,000 లైక్స్ మాత్రమే ఇస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటే నా టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్ అనేది తీసుకొస్తుంటాను మీకోసం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, స్కార్పియో ఎన్లో మనకు Z8 టాప్ మోడల్, Z8 సెలెక్ట్ వేరియంట్కి డిఫరెన్స్ చూసుకుంటే ఒక 7 ఫీచర్స్ అనేవి మిస్ అవుతాయి ఈ సెలెక్ట్ వేరియంట్లో. అవి ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఫ్రంట్ ఫ్యాసలో ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో గ్రిల్ పైన ఇస్తున్నారు. అండ్ 6 slot హారిజాంటల్ క్రోమ్ లైన్స్ ఆఫ్ గ్రిల్ అనేది మనకు ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ టాప్ మోడల్ లానే విత్ వర్టికల్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్. ఫ్రంట్లో మీకు ఫ్రంట్ వ్యూ కెమెరా ఏదైతే టాప్ మోడల్లో వస్తుందో ఇందులో మాత్రం మిస్ అనేది అయ్యింది. విత్ గ్రిల్లో క్రోమ్ సరౌండింగ్స్, కంటిన్యూషన్ హెడ్ ల్యాంప్స్ ట్రీట్మెంట్లో మీకు సిగ్నేచర్ డ్యూయల్ బ్యారెల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి టాప్ మోడల్ లానే ఉంటాయి మీకు విత్ ఎల్ఈడి హై బీమ్ అసిస్ట్తో పాటు ఎల్ఈడి సీక్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ హెడ్ లైట్స్ యూనిట్, డిజైన్ అండ్ క్వాలిటీ అంతా కూడా టాప్ మోడల్దే. బాడీ కలర్ ఫ్రంట్ బంపర్స్ అండ్ స్ట్రింగ్ లైక్ సి షేప్ ఆఫ్ ఎల్ఈడి డిఆర్ఎస్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. సెంటర్లో మీకు హనీ కాంబో ట్రీట్మెంట్, ఎయిర్ డ్యామ్ ఇంటెక్, స్కార్పియో ఎన్ నేమ్ ప్లేట్ దగ్గర నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ అండ్ సిల్వర్ ఫాక్స్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేసిన టాప్ మోడల్ అని. ఇటు బోనెట్ కూడా చూస్తే మీకు అప్రైట్ స్టాండ్స్ విత్ డీప్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉంటాయి. కాకపోతే క్లాసిక్ లాంటి స్కూప్ ట్రీట్మెంట్ ఇందులో మిస్ అవుతుంది డిజైన్ వైజ్గా. ఫ్రంట్లో మీకు హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్ ఉన్నాయి, కానీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి Z8 టాప్ మోడల్ లాంటి ఫీచర్ అనేది ఇందులో మిస్ అయింది. సెలెక్ట్ వేరియంట్లో సెకండ్ ఫీచర్ మిస్ అయి కట్ అయింది. ఇక్కడ మీకు గ్లాస్ పైన చార్జెస్ నెంబర్ లాంటి ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఉంది. నా కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ నుంచి డైమెన్షన్స్లో 4.66 మీటర్ లెంత్, 1.91 మీటర్ బ్రెత్, 1.85 మీటర్ హైట్,
2.75 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్ అండ్ 187 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది. అందుకే ఆఫ్ రోడింగ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఆల్సో 1800 to 1900 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ వరకు వస్తుంది ఈ కార్ది. క్లాడింగ్స్ టు కంటిన్యూషన్ థిక్ వీల్ ఆర్చెస్ ప్రొటెక్టివ్గా ఉంటాయి. ఇందులో మీకు టాప్ మోడల్ లాంటి సేమ్ 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్సే వస్తాయి. చూడొచ్చు మీరు ఇక్కడ విత్ ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో ఉంది అలాయ్ వీల్స్ పైన చూడొచ్చు. సేమ్ డిజైన్ టాప్ మోడల్ లానే ఎలాంటి చేంజ్ లేవు, కానీ బ్లాక్ ఫినిష్ XV700 లాగా ఇచ్చిండి ఇంకా బాగుంటుంది. ఎకోపియా బ్రిడ్ స్టోన్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్న 17 ఇంచెస్లో. సెక్షన్ కూడా చూస్తే 245, 65 ఆర్ 17 ఇంచెస్ వీల్స్ అనేవి టాప్ మోడల్ సెక్షన్ ఇస్తారు, కానీ 18 ఇంచెస్ ఓన్లీ ఆన్ ద ఆఫ్ రోడింగ్ కార్లో వస్తాయి. ఫ్రంట్లో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ డబుల్ విష్ బోన్ విత్ కాయిల్ ఓవర్ షాక్ సస్పెన్షన్స్తో పాటు FDD డాంపర్స్ అండ్ MTV CL సస్పెన్షన్స్ అనేవి ఇస్తారు. సేమ్ ఆల్ వీల్ డ్రైవ్ సస్పెన్షన్ కాబట్టి చిన్న చిన్న ఆఫ్ రోడింగ్స్ అనేవి తగ్గట్టుగా ట్యూన్ అండ్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. థిక్ వీల్ ఆర్చెస్ కంటిన్యూషన్గా చూడొచ్చు. కంటిన్యూషన్ మనకు ఏ పిల్లర్ అనేది మోనోటోన్లో ఉంటుంది. ట్రూఫ్ టాప్ కూడా చూస్తే అండ్ బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది, కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఫీచర్ అనేది టాప్ మోడల్ నుంచి మిస్ అవుతుంది సెలెక్ట్ వేరియంట్లో. విత్ LED బ్లింకర్స్ అనేవి యాస్టీస్గా ఉన్నాయి చూడొచ్చు మీరు డ్యూయల్ టోన్ ఫినిష్లో. సేమ్ ఇంకా రూఫ్లో చూస్తే మీకు సిల్వర్ రూఫ్ రైల్స్ ఫంక్షనల్ ఆఫర్ అనేది చేస్తున్నారు. కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ సిగ్నేచర్ మెటాలిక్ స్కార్పియో టైల్ ఎలిమెంట్ విండో లైన్గా చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. విత్ Hadronix బ్యాచింగ్ ఆన్ ద C పిల్లర్, క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ B పిల్లర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, కానీ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ టాప్ మోడల్ లాగా మిస్ అయ్యాయి. సైడ్ థిక్ క్లాడింగ్స్ ఉన్నాయి విత్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్తో పాటు. ఫుట్ స్టెప్ కూడా మీకు స్టాండర్డ్గానే వస్తుంది సెలెక్ట్ వేరియంట్లో. కంటిన్యూ రేర్ వీల్ ఆర్చెస్తో పాటు 17 ఇంచెస్ అలాయ్ వీల్ కూడా చూడొచ్చు బ్రిడ్స్టోన్ టైర్స్తో. రేర్ కూడా మీకు వెంటిలేటెడ్ డిస్క్తో పాటు ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయినా ఆటోమేటిక్ అయినా స్టాపింగ్ పవర్ బెటర్గా ఉండడానికి. రేర్ సస్పెన్షన్ చూస్తే మీకు పెంటాలింక్ సస్పెన్షన్ ఇస్తారు విత్ వాట్స్ లింకేజ్తో పాటు WATTS విత్ FDD అండ్ MTV CL డాంపర్స్ అనేవి యూజ్ చేశారు. అండర్ బాడీ నుంచి చూడండి సస్పెన్షన్ ఇలాగ అనిపిస్తుంది. విత్ రేర్ యాక్సిల్ కాబట్టి పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్కి సప్లై అవుతుంది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ లాగా. స్పేర్ వీల్ కూడా మీకు అండర్ బాడీకి వస్తుంది, నేను సపరేట్గా మళ్ళీ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ లీడ్ వస్తుంది, 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సిగ్నేచర్ మెటాలిక్ స్కార్పియో టైల్ ఎలిమెంట్ విండోలో Hadronix బ్యాచింగ్ ఆన్ ద C పిల్లర్ మౌంటెడ్ చూడొచ్చు. రూఫ్ ఎండ్లో మనకు షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ చూస్తే మనకు ఎగ్జాక్ట్లీ క్లాసిక్ లాంటి థీమ్, కొంచెం వాల్వో లాంటి టైల్ ల్యాంప్స్. సెంటర్లో మీకు ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో క్రోమ్ ఫినిష్లో టైల్ గేట్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 5 డోర్ వర్షన్ ఇది. టైల్ ల్యాంప్స్ వచ్చే వరకు టాల్ స్టాగ్డ్ LED టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. చూడడానికి కొంచెం వాల్వో టైప్ ఆఫ్ ఉన్నాయి అండ్ వ్యాగనర్ కూడా అనొచ్చు అండ్ XL6 కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్ వాల్వో అయితే కాపీ చేశారు మహీంద్రా వాళ్ళు, ఒప్పుకోవాల్సింది. టవర్ లైట్స్ అని కూడా అంటారు దీన్ని, చాలా బాగుంటాయి. నైట్ టైం ఎమర్జెన్సీ అసిస్ట్ ఆఫ్ స్టాప్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ సీక్వెన్షనల్ డైనమిక్స్ 5 టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. స్కార్పియో N బ్రాండింగ్ N లెటరింగ్ అనేది రెడ్ కలర్లో ఫినిష్లోనే చూడొచ్చు. 3D ఫినిషింగ్. రేర్ ఫీచర్స్ నుంచి చూస్తే మనకు డిఫాగర్ వచ్చేస్తుంది, రేర్ వైపర్ కూడా వచ్చేస్తుంది, బట్ ఆటో ఫంక్షనింగ్ అనేది లేదు. వైపర్, వాషర్ అండ్ ఆల్సో డిఫాగర్, ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్తో పాటు ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్ రూఫ్ మౌంటెడ్గా అయితే ఉన్నాయి. బాడీ కలర్ బంపర్స్ రేర్ కూడా ఉంటాయి అండ్ రిఫ్లెక్టర్స్, రివర్స్ లైట్, క్రోమ్ సరౌండింగ్స్ ట్రీట్మెంట్, పార్కింగ్ సెన్సార్, సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ రేర్లో కూడా చూడొచ్చు. ఇంకా అండర్ బాడీ స్పేర్ వీల్ 16 ఇంచెస్ స్టీల్ వీల్ యాజ్ కాస్ట్ కటింగ్ ఆఫ్ బ్రిడ్స్టోన్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండర్ బాడీ నుంచి ఇలాగ ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రైట్ సైడ్లో ఎగ్జాస్ట్ అనేది రైట్ సైడ్ టిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు రివర్స్ కెమెరా వచ్చేస్తుంది ఫీచర్. ఇక్కడ వేరియంట్ అనేది ప్రతి వేరియంట్ ఇలా రాసిన 2 వీల్ డ్రైవ్ అండ్ Z8 సెలెక్ట్ వేరియంట్ 7 సీటర్ అని రాశారు. సో ఇలా మనకు ఫీచర్స్ అన్ని ఫిల్ అయ్యాయి. రూఫ్ అండ్ మౌంటెడ్ బ్లాక్ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా బాడీ కలర్ అని ఉంటుంది. ఇంకా బూట్ స్పేస్ అనేది చూద్దాం ఒకసారి. టైల్ సో రేర్ డోర్ హ్యాండిల్ అని చూడొచ్చు, 5 డోర్తో కౌంట్ చేస్తాం కాబట్టి. బూట్ టైల్ గేట్ ఓపెన్ చేసేటప్పుడు మనకు సైడ్ వేగా ఓపెన్ అవుతుంది, అన్ని కార్స్ కంటే ఆపోజిట్గా అనేది ఉంటుంది. సో క్లాసిక్ థీమ్ లాగానే ఇందులో కూడా సైడ్ వే ఓపెనింగ్ హైడ్రాలిక్తో అనేది అవుతుంది. సో ఫస్ట్ బూట్ స్పేస్ చూస్తే 3rd రో ఫోల్డ్ చేసుకుంటే మాత్రం మనకు 460 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. కానీ 7 సీటర్ కన్ఫిగరేషన్ మనం అందరం ప్యాసింజర్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం బూట్ని కూడా యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇప్పుడైతే 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ కానీ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్. దీని కింద మనకు నీట్లీగా టూల్ కిట్ అనేది ఈజీగా ప్లేస్ చేసే చూడొచ్చు. జాక్ అండ్ టూల్ కిట్ విత్ స్పేర్ వీల్ ఓపెనింగ్ సెంటర్ క్యాప్ అనేది ఉంది. ఎవ్రీథింగ్ మనకు టూల్ కిట్ నీట్లీగా ప్యాక్ చేశారు. ఇక్కడ మీకు ఒక సబ్ ఊఫర్ మౌంట్ ఉంది, కానీ సోనీ యొక్క సబ్ ఊఫర్ సిస్టమ్స్ అనేవి ఇందులో రాలేవు, మిస్ అయ్యాయి. ఇక్కడ మీకు 12 వాట్స్ పవర్ సాకెట్ ఉంది 3rd రో ప్యాసింజర్స్కి అండ్ జాక్ అంతా కూడా ప్లేస్ అనేది చేశారు. సో ప్రస్తుతానికి మనము బెంచ్ టైప్ సీట్ కానీ ఇస్తున్నారు. అట్లీస్ట్ మహీంద్రా వాళ్ళు 50-50 అనే ఇవ్వాల్సింది, ప్రాక్టికల్గా ఉంటుంది. ఒక ప్యాసింజర్ ట్రావెల్ చేసినప్పుడు ఇంకోటి బూట్గా ఉపయోగించుకోవడం ఫోల్డ్ కార్గో స్పేస్గా, బట్ అది కూడా మిస్ అయింది.
కంప్లీట్ టిల్టెడ్ ఆఫ్ బెంచ్ టైప్ సీట్ ఉంటుంది. సీట్ని ఆపరేట్ చేస్తే మాత్రం చిన్న చిన్న లగేజెస్, హ్యాండ్ బ్యాగ్స్ తప్పితే ఏవి కూడా ఫిట్ అనేవి అవ్వవు. దీనికన్నా అదర్ కార్స్ అనేవి కాంపిటీషన్లో చాలా బెటర్ బూట్ స్పేస్తో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు రేర్ డోర్ హ్యాండిల్ ఆఫర్ అనేది చేస్తున్నారు. 5 డోర్తో కౌంట్ అవుతుంది కాబట్టి నీట్లీ ఇన్స్టాలేషన్ చేశారు. అలాగే హైడ్రాలిక్తో ఓపెన్ అవుతుంది సైడ్ వేగా. క్లాసిక్ టచ్ అనేది కొంచెం థీమ్ అనేది అక్కడ టచ్ అనేది చేశారు. ఇలా క్లోజ్ చేద్దాం. బూట్ మాత్రం చాలా హెవీగా మహీంద్రా వెహికల్ స్టార్ట్ అలానే ఉంటాయి. ఆడ్రోనిక్స్ బ్యాచింగ్ ఆన్ ద సీ పిల్లర్. ఫ్యూయల్ లీడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. 57 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది డీజిల్ కాబట్టి యాడ్లో కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. పెట్రోల్ అయినా డీజిల్ అయినా 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ రండి ఒకసారి ఇంటీరియర్లో క్లియర్ స్టెప్ అయిపోదాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి కానీ క్రోమ్ ఫినిష్ అనేది మిస్ అయింది టాప్ మోడల్ లాగా. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే రిచ్ కాఫీ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ విత్ లెదర్ అపోలోస్టీ సీట్ కవర్స్తో పాటు రిచ్ ఫీల్ అనేది డెఫినెట్లీ కలుగుతుంది బేస్ మోడల్ కంటే కూడా. వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అనేవి చూడొచ్చు. టిల్టెడ్ యూవీ కట్ గ్లాసెస్ ఉన్నాయి. రిచ్ కాఫీ బ్రౌన్ బ్లాక్ ఫిట్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ డోర్ ప్యానల్స్గా ఇంటీరియర్ ఉన్నాయి. సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ట్రీట్మెంట్. హై గ్లాసీ ఫినిష్. పవర్ విండోస్ దగ్గర చూడొచ్చు విత్ సాఫ్ట్వేర్ లెదర్ ట్రీట్మెంట్. ఆమ్రెస్ దగ్గర అయితే లైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ డీసెంట్ ప్లాస్టిక్స్ మెయింటైన్ చేశారు. అండ్ సిల్వర్ గార్నిష్ డోర్ హ్యాండిల్. అండ్ ఇక్కడ చూసే డోర్ హోల్డర్తో పాటు పాకెట్ స్టోరేజ్ స్పేసెస్. స్పీకర్స్ 4 వస్తాయి. 60/40 స్ప్లిటెడ్ సీట్స్. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ లెదర్ ఫాక్స్ అపోలోస్టీ విత్ కాఫీ బ్రౌన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ సీట్ కవర్స్ ఆఫర్ అనేవి చేస్తున్నారు. బెంచ్ టైప్ 60/40గా ఫోల్డ్ అవుతాయి. ఇక్కడ మీకు రేర్ ఏసీ వెంట్స్, బ్లోవర్ కంట్రోలర్ అండ్ ఆల్సో టైప్ సి సాకెట్ ఆఫర్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫోల్డబుల్ హోల్డర్స్, సూట్ హుక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఐవరీ రూఫ్ లైనింగ్ క్లాత్ ఫినిష్లో ఉంది. అండ్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సెంటర్ ప్యాసింజర్ హెడ్ రెస్ట్ ఫిక్స్డ్గా ఉంది. రెండు ఒకసారి లోపల కూర్చొని మిగతా కంఫర్ట్ ఎలా ఉంటుందో చూసాం. అంటే సపోర్ట్ ఎప్పుడు కూడా డీసెంట్ ఇనఫ్ స్కార్పియన్లో కనిపిస్తుంది మనకు. డీసెంట్ నీరూమ్ అనేది చూడొచ్చు. ఇక్కడ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. మినిమం అండ్ మ్యాక్సిమం నీరూమ్ అనేది చూడొచ్చు. అండ్ హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది బికాస్ ఆఫ్ స్కూప్ డోర్ రూఫ్ అనేది చూడొచ్చు లైనింగ్తో పాటు. ఇక్కడ సన్ రూఫ్ డీసెంట్లో వస్తుంది. టాప్ మోడల్ లానే మూన్ రూఫ్ మాన్యువల్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు. ఫస్ట్ లుక్ ఆఫ్ సెలెక్ట్ వేరియంట్ డాష్ ఇలాగైతే కనిపిస్తుంది మీకు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి రావు మీకు స్కార్పియోలో. అండ్ ఆల్ ద ఎయిర్ బ్యాగ్స్ పిల్లర్ మౌంటెడ్ చూడొచ్చు. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా టాప్ మోడల్ లానే అన్ని ఫీచర్స్ సేఫ్టీలో అయితే ఫిల్ అయి ఉన్నాయి. ఇక సీట్స్ గురించి మాట్లాడితే మనకి బెంచ్ స్టెప్ 60/40గా. అండ్ సెంటర్ హెడ్ రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంది. సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది బట్ కప్ హోల్డర్స్ ఉన్నాయా లేదనే డౌట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రేర్ సీట్స్కి వెళ్ళాలంటే చాలా ఈజీ. మనకు 1 టచ్ థంబ్నెల్ సీట్ అవుతుంది. ఈ లివర్ ద్వారా జస్ట్ ఇలా పుల్ చేస్తే మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. లేడీస్ కూడా ఈజీగా ఫోల్డ్ అనేది చేయొచ్చు. అంత హెవీగా ఏం లేవు. సీట్స్ థర్డ్ రో చూస్తే చాలా ఆక్వర్డ్ అండ్ అడిక్వేట్గా అనిపిస్తాయి మనకు. సో 50/50 స్ప్లిట్ సీట్స్ మిస్ అయ్యాయి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. అండ్ అయితే సపోర్ట్ ల్యాగ్ ఇష్యూ ఉంటుంది. డీసెంట్ నీ రూమ్, అడిక్వేట్ హెడ్ రూమ్ అనేది డెఫినెట్లీ కలుగుతుంది. ఇక్కడ మీకు హోల్డర్ టైప్ ఉంది. 12 వాట్స్ పవర్ సాకెట్ ఉంది. డీసెంట్ గ్లాస్ ఏరియా, హోల్డర్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ రూఫ్ మౌంటెడ్గా చూడొచ్చు ఫిక్స్డ్ హోల్డర్స్తో పాటు. ఇక్కడ ఎలాంటి రేర్ ఏసీ వెంట్స్ ఇవ్వకపోవడం ఈ జనరేషన్లో అనేది చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ టాప్ మోడల్లో డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది కానీ డబుల్ కంప్రెసర్ తోటి. సో బేస్ మోడల్ అయితే రాదు కాబట్టి డెఫినెట్లీ రేర్ ఏసీ వెంట్స్ XUV700 లాగా ఇచ్చుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒకటి మిస్ అయింది. ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ నుంచి చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్టెన్స్ అనేవి ఈ కార్లోనే మిస్ అయ్యాయి టోటల్లీ. మనం చూస్తే ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ కూడా మీకు రిచ్ కాఫీ బ్రౌన్ విత్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్తో పాటు డాష్ డిజైన్ కూడా చూడొచ్చు. విత్ సిల్వర్ గార్నిష్ రిచ్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి మనకు. ప్రాపర్ రైవల్ టు మనకు ఫార్చునర్. డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది కానీ మిస్ కూడా అన్నీ ఉన్నాయి. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్ ఉంటాయి. 4 స్పీకర్స్, 2 టీటర్స్ బట్ సోనీ సౌండ్ సిస్టమ్ కూడా మిస్ అవుతుంది మనకు సెలెక్ట్ వేరియంట్ నుంచి చూస్తే. సీట్స్ కూడా చూస్తే మీకు నార్మల్ లెదర్ అపాలిస్టీ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఇప్పటికీ స్కార్పియోన్లో మిస్ అయినాయి అంటే చాలా ఆశ్చర్యం అనేది వేస్తుంది మనకు. సో ఎయిర్ బ్యాగ్ అనేది చూడొచ్చు మనకు సీట్స్ నుంచి కూడా ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ ఇలా ఉంటుంది డ్యూయల్ టోన్గా. వర్టికల్ స్లెట్ ఆఫ్ ఏసీ వెంట్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు. స్కార్పియన్ బ్రాండింగ్ ఆన్ ద డాష్లో. ఎయిర్ బ్యాగ్, ప్లాస్టిక్స్ అండ్ సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ ఉంది. టాప్ మోడల్ లాని ఇక్కడ కూడా లెదర్ ఫినిష్ సాఫ్ట్వేర్గా. డీసెంట్ గ్లోబాక్స్ స్టోరేజ్ స్పేస్ అని ఉంది. స్ప్లిట్ గ్లోబాక్స్ అట్లీస్ట్ ఇచ్చుంటేనే బాగుంటుంది. ఇక్కడ ఎయిర్ వెంట్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు డీసెంట్ స్పేస్గా. ఇక్కడ మనకు ఫిక్స్డ్ హోల్డర్, ప్యాసింజర్ ఈజీగా వెళ్ళడానికి ప్యాసింజర్ సైడ్ అయితే ఈ 2 ఫ్రంట్ సైడ్ ఉన్నాయి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ చూసాను. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ టాప్ మోడల్ లాగా సెలెక్ట్ వేరియంట్లో కూడా. సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. టైర్ పేజింగ్ మౌంటెడ్ సిస్టమ్ ఒకటి మిస్ అయింది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. 4 వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్, ఇంజన్ ఇంబోజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్సిస్ మౌంట్, రేర్ సెన్సార్స్, డీసెంట్, అసిస్ట్. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి మనకు 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీలో ఎక్కడ కూడా తగ్గదు బిల్డ్ క్వాలిటీలో. అండ్ అడ్వాన్స్ సేఫ్టీలో మనకు SOS ఎమర్జెన్సీ కాల్ ఇమీడియట్గా
సింపుల్గా ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ అసిస్టెంట్ కూడా ఎనీ టైం మనకు రోడ్ సైడ్ అసిస్టెంట్తో పాటు వర్క్ అనేది అవుతుంది. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి. డైరెక్ట్ రైవల్ టు టాటా సఫారీ, ఇన్నోవా క్రిస్టా, హై క్రాస్, ఇన్వెక్టో, క్రీటాకి అయితే వస్తుంది. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ కూడా చూడొచ్చు. సెలెక్ట్ వేరియంట్ డోర్స్ నుంచి సేమ్ డిజైన్, టిల్టెడ్ గ్లాసెస్, డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, సాఫ్ట్వేర్ డ్యూయల్ టోన్ డోర్ ట్రీట్మెంట్. ఇక్కడ మీకు 4 పవర్ విండోస్, 1 టచ్ ఆటో, చైల్డ్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ వారియంట్స్ ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ మిస్ అయ్యి సెలెక్ట్ వేరియంట్లో టాప్ మోడల్ లాగా. ట్విటర్ స్పీకర్ స్టాండర్డ్లీ ఉంటాయి. పాకెట్ స్టోరేజ్ ప్లేసెస్, మ్యాగజైన్ హోల్డర్ ఫ్రంట్ మాత్రం డీసెంట్లీ ఉన్నాయి. ఇక్కడ మీకు మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీట్స్తో పాటు లంబర్ సపోర్ట్ కూడా మాన్యువల్గానే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. 6-way మాన్యువల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వర్టికల్ స్లేట్ ఆఫ్ ఏసీ వెంట్ చూడొచ్చు. అన్ని డమ్మీ బటన్స్, లైట్స్ కంట్రోల్, 3 పెడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ కూడా ఉంది. ఇక్కడ కీ ద్వారా ఎంట్రీ చేయాలి. పుష్ బటన్ స్టాప్ టాప్ మోడల్ లాంటి ఫీచర్ అనేది ఇక్కడ కూడా మిస్ అనేది అయింది. ఫిక్స్డ్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. రెండు లోపల కూర్చొని మిగతా ఏమేమి ఫీచర్స్ అనేవి టెక్ అన్నట్లో మిస్ అయ్యి కీ ఫీచర్స్ అనేది చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ అయితే మీకు సెలెక్ట్ వేరియంట్ ఆఫ్ న్యూలో అయితే ఇలా కనిపిస్తుంటుంది. టెక్ కనెక్ట్ ఫీచర్స్ నుంచి 18 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ టాప్ మోడల్ అనే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, కాంపాక్టబిలిటీగా బ్లూటూత్ ఆఫ్ చేసేసాను. ఫోన్, మ్యూజిక్, ఇంటర్ఫేస్ చాలా రెస్పాన్స్ బెటర్ అయింది స్టార్టింగ్తో కంపేర్ చేస్తే. అప్లికేషన్, నావిగేషన్ పైన షార్ట్కట్స్లో SOS ఎమర్జెన్సీ, వాయిస్ అసిస్ట్, నోటిఫికేషన్ అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ మీకు ఇందులో అలెక్సా ఇన్బిల్డ్ 1 year సబ్స్క్రిప్షన్ పాటు వాట్ 3 word అలెక్సా ఎనేబుల్ విత్ నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ అలర్ట్స్తో పాటు ఇక్కడ అన్ని మీకు యాప్స్ అనేవి ఇన్బిల్డ్గానే జెస్టైల్, జొమాటో, స్విగ్గీ అండ్ న్యూస్ యాప్ అప్డేట్స్ ఇవన్నీ చాలా మనకు స్టాండర్డ్గా ఉన్నాయి. కెమెరా రెజల్యూషన్ ఇంకా అలాగే ఉంది. ల్యాగ్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మనకు ఫ్రంట్ కెమెరా అనేది ఒకటి మిస్ అనేది అవుతుంది. సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ కొంచెం బెటర్ అయింది. ఒక సెంటర్ డాష్ డిజైన్లో వర్టికల్ ఏసీ వెంట్స్ డిఫరెంట్ లుక్స్గా ఉన్నాయి. ఇక్కడ అన్ని బటన్స్ మ్యూజిక్, కాల్స్, హోమ్, బ్యాక్, సెట్టింగ్స్, ఫేవరెట్ బటన్, రోలర్ వాల్యూమ్ బటన్స్, ట్యూన్ బటన్స్ అనేవి 2 ఇస్తున్నారు. ఇంకా మిస్ అయింది ఏంటంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా మిస్ అయింది. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ మిస్ అయింది. మాన్యువల్ ఏసీ కంట్రోల్స్, బ్లోవర్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మీకు SOS ఎమర్జెన్సీ, ఆటో స్టాప్, హ్యాజర్ లైట్ స్విచ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్ బటన్స్ ఇక్కడ ఇస్తున్నారు. ఇంకా ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్స్తో పాటు USB ఛార్జింగ్ పోర్ట్, USB పోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా టాప్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ ఫిల్ అయిపోయి మనకి ఇక్కడ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చేసింది. స్టైలిష్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేర్ లివర్ డీసెంట్ ఇనఫ్గా అయితే ఉంది. కొంచెం ప్యాసింజర్ సైడ్ ఉంది ఇబ్బందిగా. హ్యాండ్ బ్రేక్ మాత్రం డ్రైవర్ సైడ్ ఉంది ఆపోజిట్గా. ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ బ్రౌన్ ఫినిష్లో సెంటర్ ఆర్మ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్, లాక్ కీ పెట్టుకోవడానికి అయితే డీసెంట్లీ సరిపోతుంది. ఇంకా స్టీరింగ్ వీల్ చూసినట్టయితే స్టీరింగ్ వీల్ వచ్చేసి 4 spoke అదే స్టీరింగ్ వీల్ డిజైన్, ట్విన్ పిక్ బటర్ఫ్లై లోగో, లెదర్ అప్ స్టీరింగ్ వీల్. ఇక్కడ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, ఫేవరెట్, వాయిస్ కమాండ్, కాల్ క్లైన్. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్, లెదర్ ర్యాప్ ఫినిష్ స్టీరింగ్ వీల్ ఉంది. అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే సేమ్ యాజ్ సెగ్మెంట్ ఎక్స్పెక్టెడ్, ఓన్లీ మనకు టిల్టెడ్ మాత్రమే ఇస్తున్నారు. టెలిస్కోపిక్ అనే లేదు, అంటే హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది. రీచ్ అనేది ఒకటి మిస్ అవుతుంది డెఫినెట్లీ. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, రెయిన్ సెన్సింగ్ 2 కూడా లివర్స్లోనే మిస్ అనేవి అవుతాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసాను ఇందులో. క్లస్టర్ కూడా 7-inch ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ సెంటర్లో స్పీడ్ అండ్ అటాక్ అనలాగ్లో వస్తుంది. నావిగేషన్, వెహికల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మళ్ళీ మనకు టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ టాప్ మోడల్లో చూపిస్తున్నాను, బట్ సెలెక్ట్ వేరియంట్లో మిస్ అవుతుంది. నావిగేషన్స్ కూడా సేమ్ అందులో కూడా వచ్చేసే ఫీచర్ విత్ ఇండికేషన్. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఫ్యూయల్ ఎకానమీ సిస్టమ్ చూపిస్తుంది, DFL లెవెల్ ఎకానమీ, ఎకో సెన్స్, ఫ్యూయల్ ఎకానమీ. నెక్స్ట్ మీకు సైడ్ బ్రౌజ్ చేసుకుంటూ వెళ్తే మనకు స్పీడ్ డిజిటల్ వస్తుంది, వెహికల్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్ అండ్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, స్పీడో టాకో. అండ్ ఇది టాప్ మోడల్ కాబట్టి ఆఫ్ రోడింగ్ కూడా చూపిస్తుంది. క్లియర్ డాష్ డిజైన్ ప్లెయిన్గా ఇలా ఉంటుంది. ఐడిల్స్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్ ఇస్తున్నారు ఇండియన్ కార్ మేకర్ కాబట్టి. అండ్ మాన్యువల్ డీమింగ్, IRVM, ఆటో డీమింగ్ ఇప్పుడు కూడా మిస్ అయింది. సన్ గ్లాసెస్ హోల్డర్ ఇస్తున్నారు. డోర్ లైట్స్ కంట్రోల్, LED డోర్ లైట్స్ అండ్ ఆల్సో రీడింగ్ ల్యాంప్స్, సన్ రూఫ్ కంట్రోల్స్, ఇక్కడ అన్ని లైట్స్ కంట్రోల్, ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ మైక్. సన్ రూఫ్ వచ్చే వరకు డీసెంట్ ఇనఫ్, బట్ ఫార్చునేట్ కంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పాలి. సో డీసెంట్ సైజ్ ఆఫ్ మాన్యువల్ ఓపెనింగ్ మూన్ రూఫ్తో ఉంటుంది. సన్ రూఫ్ ఇష్యూ మనకి తెలుసు. అండ్ ఇక్కడ సైడ్ మనకు ప్యాసింజర్ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్తో పాటు LEDగా ఇస్తారు. ఇక్కడ సైడ్ మనకు టికెట్ హోల్డర్, టాప్ మోడల్ లాంటి ఫీచర్స్ తీసుకున్నారు. వ్యానిటరీ మిర్రర్ మిస్ అయింది. డ్రైవర్ సైడ్ హోల్డర్ లేదు ప్రాక్టికల్లీ. ఇక్కడ మనకు ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అప్పుడప్పుడు మహేంద్ర కార్స్లో ఇలా కాంప్రమైజ్ అవుతూ ఉండాలి, మనకు తెలిసిన విషయమే అది. సో నెక్స్ట్ ఇక్కడ అన్ని పిల్లర్స్ కూడా ఎయిర్ బ్యాగ్ అనే కర్టన్ ఎయిర్ బ్యాగ్ కంటిన్యూగా ఉంటుంది కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్గా కౌంట్ అనేది చేస్తారు. ఇది సెలెక్ట్ వేరియంట్ యొక్క డీసెంట్ ఫీచర్స్. మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే కంటిన్యూగా మీకు 7 ఫీచర్స్ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో బయటికి వెళ్ళిపోయి ఫైనల్లీ మనం ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెలెక్ట్ న్యూ వేరియంట్ అనేది మనకు పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్లో అవైలబిలిటీగా ఉంది. ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ అండ్ లీవర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ఇంకా మహీంద్రా కార్స్ అండ్ టాటా కార్స్లో మనం అప్పుడప్పుడు కొన్ని కాంప్రమైజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనకు పెట్రోల్ గురించి మాడితే 2 liter టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అనేది ఉంటుంది. 4 cylinders ఇన్లైన్, 16 valvesగా ఉంటుంది. డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బో చార్జర్, 200 PS ఆఫ్ పవర్స్ ఇస్తుంది, 370 Nm ఆఫ్ టార్క్ విత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ఏదైనా చూస్ అనేది చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇది వచ్చేసి మనకు హెమ్ అవక్ CRDI టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్ 2100
698cc డిస్ప్లేస్మెంట్ అండ్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీతో ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్వ్స్ ఉంటాయి. 172 bhp పవర్ టాప్ మోడల్ కాబట్టి బేస్ మోడల్ 130 వస్తుంది. 400 Nm ఆఫ్ టార్క్, బేస్ మోడల్ 300 Nm ఆఫ్ టార్క్. రేర్ వీల్ డ్రైవ్తో వర్క్ అవుతుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మైలేజ్ 16 అంటారు కానీ రియల్ వరల్డ్లో మనకు డీజిల్ కాబట్టి 10 to 12 ఎక్కడ కూడా పోదు సిటీ అండ్ హైవేలో. BS6 అప్డేటెడ్ ఫేజ్ 2 ఇంజన్, టాప్ స్పీడ్ 165 కూడా ఈజీగా క్రూజ్ అనేది చేస్తుంది. ఈ ఇంజన్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్తో మనకు స్కార్పియో N అనేది వచ్చింది, లైట్ వెయిట్ హైడ్రాలిక్ స్టీరింగ్తో. ఒక సెలెక్ట్ వేరియంట్లో మిస్ అయిన 7 ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఫ్రంట్ వ్యూ కెమెరా, టైర్ బజీ మానిటర్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVM, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్. ఇవన్నీ మీకు వద్దు అనుకున్నట్టయితే డెఫినెట్లీ సెలెక్ట్ వేరియంట్ వల్ల మీరు ఏదైతే ప్రైస్ సేవింగ్ నేను స్టార్టింగ్లో చెప్పానో అలా 1,00,000 పైగానే సేవ్ అనేది చేసుకోవచ్చు టాప్ మోడల్ కంటే కూడా. సో మరి ఇంట్రెస్టింగ్ వీడియో మహీంద్రా స్కార్పియో N Z8 సెలెక్ట్ వేరియంట్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ నచ్చినట్టయితే తీసుకొచ్చినందుకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. మీరేమనుకుంటారు కామెంట్ చేయొచ్చు ఈ వీడియో కింద. అండ్ కొత్త వీడియోస్ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం స్క్రీన్ పైన కాంటాక్ట్ చేయండి. స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్, సూన్ డెలివరీస్ మన ఛానల్ నుంచి ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లలు రైడ్తో పాటు.